నాకు పాలకోవా అంటే ఇష్టం. దాన్ని పేపర్లో ఇస్తే ఏంటి, కవర్లో ఇస్తే ఏంటి? నీ విషయము అంతే. నాకు నీ రూపం నచ్చింది. అది రుక్మిణి అయితే ఏంటి, పల్లవి అయితే ఏంటి, రాధిక అయితే ఏంటి? చూడు, నా గురించి తప్పుగా ఆలోచించడం తప్పు. పైగా దిక్కుమాల ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. ఈ విషయం మా ఆయనకి తెలిసిందనుకో, ఏం జరుగుతుందో తెలుసా? సరే, ఆ విషయం అటుంచులే గాని నువ్వే రాధిక అని నేను చెప్పాననుకో, అప్పుడేం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా. మర్యాదగా నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయి, నన్ను పెళ్లి చేసుకో. కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు. ఏమైందండి? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందండి. అవును, మీరు ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ పిలిచారంటే వెళ్ళాను. కానీ వాళ్ళు ఎవరినో పిలిస్తే సిస్టర్ కన్ఫ్యూజ్ అయ్యి నన్ను పిలిచింది. పల్లవక్క, నా ప్రేమను దక్కించుకోవడానికి నీ రూపం వరమైంది. అదే టైంలో ఆ రాక్షసుడి బారిన పడ్డం శాపమైంది. ఇప్పుడు వాడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో అర్థం కావడం లేదు. దానికో దారి నువ్వే చూపించు. జాగ్రత్త. కార్తీక్, డిశ్చార్జ్ చేస్తున్న విషయం చెప్పలేదేరా? చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా. పర్లేదు నాన్న, నేనంతా మీరు అక్కడే ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పలేదు. సరే, ఒక్క నిమిషం ఉండండి. ధర్మా, ధర్మా, మావయ్య, నేను ఫోన్ చేసి బ్రతికే ఛాన్స్ తక్కువ ఉందని చెప్పావు. ఇంత త్వరగా కోలుకుందేంటి? నాకేం తెలుసు, ఆ డాక్టర్ అలాగే చెప్పింది. మరి అసలు తను డాక్టరేనా? కనుక్కుందామని ఫోన్ నెంబర్ అడిగాను. పర్సనల్ నెంబరు ఇవ్వనని చెప్పింది. ఏంటి? ప్రాణగండం తప్పించుకుని ఇంటికి వచ్చింది. వెళ్ళి హారతి పట్రా, దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్దాం. ఈ విషయం నాకే చెప్తున్నారా? నిన్ను పిలిచి వేరే వాళ్ళకి ఎందుకు చెప్తాను? వెళ్ళి హారతి తీసుకురా. అది నేనెలా చేయగలనండి? వచ్చిన అమ్మాయి పల్లవి కాదని పీకల దాకా కోపంతో ఉన్నాను. ఆ కోపంలో
హారతి పెళ్ళాన్ని ఆయుధంగా చేసుకుని ఆ పిల్లనేదైనా చేస్తే కార్తీక్ బాధపడిపోతాడు కదండీ. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? నువ్వెందుకు పల్లవికి హాని తలపెడతావు? పల్లవిని పెట్టను. తను నా కోడలు కాదు కాబట్టి ఈ అమ్మాయిని ఏదైనా చెయ్యొచ్చు కదరా. ధర్మ, ఏమైంది నీకు? సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? సంబంధం ఉందండి. రోజంతా ఉపవాసం ఉందని, నీరసం వస్తుందని గ్లాసుడు పాలిస్తేనే అందులో ఏదో కలిపాను అని అనుమానపడ్డాడు. ఉదయం పాలు తాగిందిగా. అసలు మీకు పాలిమ్మని చెప్పింది అక్కే కదా. ఇప్పుడు ప్రేమగా హారతిచ్చినా కూడా ఆ ఏడుపుతోనే ఈ అమ్మాయిని నిలువునా కాల్చేస్తానంటాడేమో. అత్తయ్య, హాస్పిటల్లో ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఆయన మిమ్మల్ని అనుమానించారన్నది మాత్రం ఖచ్చితంగా నిజమైంది కాదు అత్తయ్య. అమ్మని అనుమానించడం అంటే సాక్షాత్తు ఆ అమ్మవారిని అవమానించినట్టే అవుతుంది. ధర్మ, వాడు కావాలని అనలేదని అప్పుడే చెప్పాడు కదా, ఇంకా నీ పంతమేంటి? గాయం శరీరానికి తగిలితే మందు రాస్తే మానిపోతుందండి. అదే గుండెకి తగిలితే ఏం చేస్తే మానిపోతుంది? నన్ను క్షమించండి, నేను హారతి ఇవ్వలేను. మామయ్య, నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను, కానీ అమ్మ చాలా హర్ట్ అయింది. ఇది మన మంచికి జరిగిందిగా. కాదు మామయ్య, అమ్మ కోపం పల్లవి మీద మాత్రమే ఉండాలి, కార్తిక్ మీద ఉండకూడదు. వెంటనే పరిస్థితిని కూల్ చేయాలి. ఈ పింకీ ఎక్కడ చచ్చింది? పేకల దాకా తిని ఎక్కడైనా పడుకుందేమో. సకలా, పింకీ, అమ్మా, నువ్వైనా వెళ్ళి వదిన మాటకు ఎదురు చెప్పేంత ధైర్యం నాకుందా ఏం సకలా? అక్క మాటే శాసనం కదా. పింకీ, ఇక్కడేం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను అత్తయ్య. ఎప్పుడు ఆటలు 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 తప్ప నీకు ఇంకేం తెలీదా? అసలు నీకు ఇంట్లో ఉండే ఉద్దేశం ఉందా లేదా? ఏమైంది అత్తయ్య? మీ అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, వెళ్ళి వెల్కమ్ చెప్పాలని తెలీదా? తెలీదు అత్తయ్య. అంటే ఎలా వెల్కమ్ చెప్తారో తెలీదు. సరే, నేను చెప్తాను, నువ్వు వెళ్ళి
సరేనా? అలాగే అత్తయ్య. వెళ్ళు. సకలా, ఈ పిల్లని అడ్డం పెట్టుకుని స్వీటీని బయటకు గెంటేయగలవనుకుంటున్నావా? ఖచ్చితంగా అత్త. తెలివైన పిల్లనుకో ఎందుకు ఏంటి అని 100 ప్రశ్నలు వేస్తుంది. అదే పింకీ అనుకో గుడ్డిగా ఏం చెప్తే అది చేస్తుంది. నిజంగా నువ్వు గ్రేట్ సకలా. మంచి మంచి ప్లాన్లు వేస్తుంటావు. నువ్వు చాలా తెలివైన దానివి. అవును కదా? ఆ? సరే పదండి పదండి పదండి. పర్లేదులే నాన్న, ఎవరిస్తే ఉంది. కోసం ఇప్పటికిప్పుడు పెద్ద పిల్లని అయిపోలేను కదా. పోనీ ఈసారికి నేను హారతిస్తానులే. మీరా? నేను పెద్దవాడినే కదా, ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. ఇలా ఇవ్వు. అతయ్య, చెప్పాను కదా కార్తీక్, నేను తీయకూడదు. హారతి ఇవ్వడానికి పిలవలేదు అత్తయ్య, బయట పారిపోసిరండి. కార్తీక్, కోడలను తీసుకురా. వంకిత, అటు పక్క కాదు, ఆ పక్కన పోయి. ఆగు. ఏంటక్క, ఏమైంది? నేనెవరిని? ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పు. నేనెవరిని? పింకీవి కాదు, ఈ ఇంటి వారసురాల్ని, ఈ ఇంటి ప్రిన్సెస్ ని. పింకీ ద ప్రిన్సెస్. ఈ ఇంటి మీద, ఈ ఇంటి మనుషుల మీద పూర్తి అధికారం నాదే, నాది మాత్రమే. సరే, ఇప్పుడు కాదని ఎవరన్నారు? నువ్వే. ప్రతిసారి నాకు అడ్డుగా వస్తున్నావు, నా ఇగోని హర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నేనేం చేశాను అక్క? ఏం చేసావా? నాకన్నా ముందు వెళ్ళి హారతి ఇచ్చావు కదా, అందులో తప్పేముందక్క? తప్పే. వాళ్ళు నాకమ్మ నాన్నలు,
వచ్చారు. అది ప్రేమ అనుకొని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం సేవలు చేయాల్సిన అవసరం లేదు. అమ్మా నాన్నలతో పెరగడం అదృష్టం. వేరే వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెరగడం దరిద్రం. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అక్క? అక్క కాదు, పింకీ. జస్ట్ పింకీ. నువ్వు అక్క అని పిలవడానికి నేను మీ అమ్మకు పుట్టలేదు. ఏంటి ఏమైంది? ఏంటి ఇదంతా? ఏం లేదు నాన్న, మీరు హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, హారతి ఇద్దామని తీసుకొస్తుంటే చేయి జారి కింద పడిపోయింది. చూసుకోవాలి కదా పింకీ. అయినా స్వీటీ హారతి తెచ్చింది కదమ్మా, మళ్ళీ నువ్వెందుకు తీసుకొచ్చావు? మీకు తన మీద ప్రేమ లేదని తెలియక. ఏంటక్క నువ్వు అనేది? పింకీ మీద మాకు ప్రేమ లేకపోవడం ఏంటి? ఉందా? ఉంటే ఎక్కడుందో చూపించు. పింకీ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతి విషయంలోనూ వివక్ష, ప్రతి విషయంలోనూ తేడా. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలుంటే స్వీటీకి బొమ్మ తెస్తావు, పింకీని మర్చిపోతావు. నీ సొంత కూతురు పింకీ అయితే స్వీటీని దగ్గరకు తీసుకుంటావు, స్వీటీ మీదే ప్రేమ చూపిస్తావు. ఈ మాత్రం దానికి అంత ఫైట్ చేసి కోర్టు చుట్టూ తిరిగి పింకీని ఇంటికి ఎందుకు తీసుకురావడం? వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంచేస్తే సరిపోయేది కదా. వదినా, మీరు మాట్లాడేది అయిపోయిందా? పిల్లల విషయంలో పార్షాలిటీ చూపించింది ఈయన కాదు, మీరు. చిన్న విషయం కూడా భూతద్దంలో చూసి లేనిపోని గొడవలు పెట్టేది మీరు. ఆ పసి హృదయంలో ద్వేషం నింపాలని చూసేది మీరు. హే, అరిస్తే అబద్ధాలు నిజాలు అవుతాయంటే నేను అరవగలను, మీకన్నా గట్టిగా అరవగలను. ఏం జరుగుతోంది ఇక్కడ? మన కార్తీక్ ఒక గుదిబండం తీసుకొచ్చి నెత్తిని పెట్టాడు కదమ్మా, అధికారం చూపిస్తుంది. ఏం లేదక్కాయ్, మన కార్తీక్ వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చారు కదా, పింకీ హారతి తీసుకుని వచ్చింది. అది కాస్త చేజారి కింద పడిపోయింది. ఈ మాత్రం దానికి పింకీని కార్నర్ చేసి తిడుతున్నారు. ఇదేంటని అడిగితే ఇదిగో ఈ దొంగ పల్లవి సకలకే వార్నింగ్ ఇస్తుంది. పింకీ, ఇలారా. చూడమ్మా, మనుషులెప్పుడూ ఒకేలా ఉండరని నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. పరాయి వాళ్ల కోసం అయిన వాళ్ళనే దూరం చేసుకుంటున్న రోజులివి. ఇక మీదట నీకే సమస్య వచ్చినా వచ్చి నాతోటే చెప్పు, సరేనా?
సరే నానమ్మా. పద.